వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మౌన హృదయం స్టోరీ చెప్తున్నాను కదండి. ఎవరైనా ఫస్ట్ నుంచి మిస్ అయితే కనుక తప్పకుండా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. నా స్టోరీకి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా ఇంటిగా చూస్తున్న వ్యూవర్స్ కూడా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. ఇంకా స్టోరీలోకి వెళ్దాం, వచ్చేసేయండి. స్టోరీలోకి వెళ్ళే ముందు నిన్న మన స్టోరీలో ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళని స్క్రీన్ మీద చూపిస్తున్నా. నిఖిత గారు, జమునా రాణి గారు, అలాగే సంధ్య గారు, థ్యాంక్స్ అండి. ఇద్దరు షాపింగ్ ఫినిష్ చేసి లంచ్ చేయడానికి వెళ్తారు. అక్కడ మాధవి సూర్యని చూసి అరుణ్ షాక్ అవుతాడు. వాళ్ళ దగ్గరికి వస్తాడు. రే సూర్య, ఏంట్రా ఇలా వచ్చారు అని అడుగుతాడు అరుణ్. అది అరుణ్, నేను లంచ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో బాగా ఆకలిగా ఉంది, అందుకే లంచ్ వద్దామని వస్తుంటే మాధవి గారిని కూడా తీసుకొచ్చాను, తను కూడా లంచ్ చేస్తుంది కదా అని అంటాడు సూర్య. ఓకే ఓకే కానివ్వండి, సరేలే మేము కూడా ఇక్కడే కూర్చుంటాము అని చెప్పేసి సూర్య వాళ్ళు కూడా అక్కడే కూర్చుంటారు. దీక్ష కూర్చో, మనం కూడా వీళ్ళతో జాయిన్ అవుదాం అని అంటాడు అరుణ్. సరే అరుణ్, నువ్వు ఎలా అంటే అలా అంటూ కూర్చుంటుంది. కానీ తన మనసులో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉంటుంది. అసలు వీళ్ళతో కూర్చొని ఫుడ్ షేర్ చేసుకోమంటున్నాడు అరుణ్. అసలు ఇలాంటి వాళ్ళతో కూర్చొని ఎలా తినాలి? అసలు ఈ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ చూస్తుంటేనే నాకు చీదరగా ఉంది. చీప్ క్వాలిటీ అమ్మాయిలా ఉంది, దీని పక్కన నేను కూర్చోవాలా అంటూ రగిలిపోతుంది దీక్ష. వెళ్ళేలోపు ఒక్కసారైనా దీని స్థాయి దీనికి తెలిసేలా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది దీక్ష. ఇంతలో సూర్య, రే అరుణ్, ఏదో మీటింగ్ ఉంది అని వచ్చావు, ఎలా అయింది, అంతా ఓకేనా అని అడుగుతాడు సూర్య. ఇప్పుడు మీటింగ్ కాదు, దీక్షతో షాపింగ్కి వచ్చాను అంటే మాధవి ఫీల్ అవుతుందేమో అని అనుకుంటున్నాడు అరుణ్. రే నిన్నేరా పిలిచేది అంటూ కదిలిస్తాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చి హాహా సూర్య చాలా బాగా అయింది అని అబద్ధం చెప్తాడు అరుణ్. కానీ తనకి మాత్రమే తెలుసు అరుణ్ అబద్ధం చెప్తున్నాడు అని. కళ్ళల్లో నీళ్లు వస్తున్నా వాటిని కంట్రోల్ చేసుకొని ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది మాధవి. ఈలోపు ఫుడ్ కూడా రావడంతో ప్లేట్లో సర్వ్ చేసి వెళ్ళారు. ఫుడ్ తింటూ అరుణ్ మాధవిని చూస్తూ ఉన్నాడు. అలాగే మాధవి కూడా అరుణ్ని చూస్తూ ఉంటుంది. కానీ దీక్షకి ఇది నచ్చటం లేదు. సూప్ తీసుకుంటున్నట్టు తీసుకుంటూ కావాలనే మాధవి డ్రెస్ మీద వేసేస్తుంది. అరే రే సారీ, పొరపాటున పడిపోయింది అని అంటుంది దీక్ష. పర్లేదు, నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను అంటుంది. నాకు తెలుసులే, ఈ డ్రెస్ మీద పడింది కాబట్టి సరిపోయింది, కోటిలో 100కి కొని ఉంటావు అంతేగా. అదే నా డ్రెస్ మీద పడి ఉంటే కాస్ట్లీ డ్రెస్ పాడైపోయేది అంటుంది. దాంతో ఒక్కసారిగా మాధవి మొహం బాధతో నిండిపోతుంది. చూడు దీక్ష, నువ్వు కాస్ట్లీ డ్రెస్ వేసుకున్న ప్రయోజనం లేదు. మాధవి తక్కువ రకం డ్రెస్ వేసినా తను చూడటానికి తెలుగింటి ఆడపడుచులా పద్ధతిగా ఉంది. ఇంకా నువ్వే బెడ్రూమ్లో మొగుడికి చూపించాల్సిన అందాలు ఓపెన్గా అందరికీ చూపిస్తున్నావు. అయినా రిచ్ పూర్ అనేది వేసుకునే బట్టల్లో అలాగే కోట్ల ఆస్తిలో ఉండదు, అది మంచి మనసులో ఉంటుంది. అందులో మాధవి ఎంతో రిచ్. ఇంకా నీ సంగతి అంటావా? నువ్వు రిచ్చా పూరా అనేది నువ్వే డిసైడ్ అవ్వు రా మాధవి అంటూ సూర్య తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అరుణ్కి. అసలు మాధవిని అంటే ఒక భర్తగా నేను రియాక్ట్ అవ్వాలి, తను ఎందుకు అయ్యాడు అనుకుంటూ, దీక్ష అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఒక మనిషిని ఇంత ఇన్సల్ట్ చేస్తున్నా నా దీక్ష, నువ్వు ఇలా ఎలా మారిపోయావు అని అంటాడు. అరుణ్ కూడా తననే అనేసరికి దీక్షకి పట్టలేని కోపం వస్తుంది. అసలు ఎవరో
ఫుట్పాత్ మీద ఉండే దానికోసం అరుణ్ నన్ను ఇంతలా అవమానిస్తాడా? ఇదంతా దానివల్లే. మాధవి, సూర్య వీళ్ళ ఇద్దరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. బ్రతికే ఒక్కో సెకండ్ ఈ దీక్షతో ఎందుకు పెట్టుకున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారులో కూర్చున్నది అనే కానీ మాధవి కళ్ళు ఇంకా చెమ్మగానే ఉన్నాయి. సూర్య అది చూసి పాపం తను ఎంత ఫీల్ అవుతుందో, ఎలా అయినా తనని హ్యాపీ చేయాలి అని అనుకుంటున్నాడు. అనుకున్నదే తదువు కార్ని ఫాస్ట్గా పోనిస్తున్నాడు. ఒక పెద్ద షాప్ ముందు కారు ఆపుతాడు. మాధవి, ఒకసారి నాతో వస్తావా? కొంచెం నీతో పని ఉంది అని అంటాడు సూర్య. ఏం పని ఉంది సూర్య గారు అని అడుగుతుంది. అది నేను ఇష్టపడిన అమ్మాయికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా లేడీస్ కదా, అందుకే సెలెక్ట్ చేయండి. ఆ అమ్మాయికి ఏ చాక్లెట్ నచ్చుతుందో మీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది అని అంటాడు సూర్య. ఏంటండి సూర్య గారు, మీరేం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? చాక్లెట్లో ఏమైనా 100 రకాలు ఉంటాయా? ఉండేవే కొన్ని. డైరీ మిల్క్ తీసుకోండి, ఎవరైనా ఇష్టపడతారు దాన్ని అని అంటుంది. లేదు లేదు, ఇక్కడ నా ఫ్రెండ్ ఓన్గా హెల్తీ చాక్లెట్స్ తయారు చేస్తుంది. అందులో ఏది బాగుందో చెప్పండి ప్లీజ్, లేదంటే నా ప్రేయసికి కోపం వస్తుంది అని అంటాడు సూర్య. దాంతో ఒక్కసారిగా నవ్వేస్తుంది మాధవి. సరే వెళ్దాం పదండి అంటూ కారు దిగుతుంది మాధవి కూడా. అమ్మయ్య నవ్వేసింది అనుకుంటూ సూర్య కూడా కారు దిగుతాడు. లోపలికి వెళ్ళగానే రే సూర్య, ఇండియా ఎప్పుడొచ్చావు అంటూ విష్ చేస్తుంది ఒక అమ్మాయి. 1 వీక్ అయింది సంధ్య అని అంటాడు సూర్య. వాళ్ళిద్దరినే తదేకంగా చూస్తూ నిలబడిపోతుంది మాధవి. ఏంటి 1 వీక్ అయితే ఇప్పుడా నన్ను కలిసేది? పోరా, నీతో అస్సలు మాట్లాడను అని అంటుంది సంధ్య. అది కాదే, నేను ఒక అమ్మాయిని చూసి చాలా ప్రేమించాను. తన కోసం వెతుకుతూ అసలు టైం సెట్ అవ్వడం లేదు. ఊరు మొత్తం తన అడ్రస్ కోసం తిరిగే పని పెట్టుకున్నానులే అని అంటాడు సూర్య. రే సూర్య, నువ్వు లవ్ చేయడం ఏంట్రా? షాకింగ్ విషయాలన్నీ చెప్తున్నావు. కాలేజ్ డేస్లో అమ్మాయిల్ని వెనక తిరిగితే అసలు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేవాడివి. ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అని నీకు తెలిస్తే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైఫ్ సెటిల్ అవ్వండి అని క్లాస్ పీకేవాడివి. నువ్వు లవ్ చేస్తున్నావంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వడం లేదురా. చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. ఏమో, ఇంకా నాకు కంటపడలేదు, వెతుకుతున్నా అని అంటాడు సూర్య. మాధవి వాళ్ళిద్దరినీ ఎంతో సంతోషంగా చూస్తూ నిలబడిపోతుంది. స్టోరీ పూర్తిగా విన్నారు కదండి. దీక్ష మాధవిని ఎంతగా అవమానించింది. దీక్ష అవమానిస్తే కోపం అరుణ్కి రావాలి, కానీ సూర్య మాత్రం పట్టలేని కోపంతో రగిలిపోతున్నాడు. మరి సూర్య అరుణ్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోనున్నాడా? అలాగే మాధవి సంతోషం కోసం సూర్య ఎంతో కష్టపడుతున్నాడు. మరి అరుణ్ భార్య మాధవి అని తెలిసిన తర్వాత సూర్య పరిస్థితి ఏంటి? సూర్యకి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో. మీ ఒక్క కామెంట్ నాకు ఇంకో స్టోరీ రాయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఒక్క లైక్ నా స్టోరీ మీకు నచ్చింది అనే ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అన్న ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.